గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ కార్డ్ ఇది. మీరు కావాలంటే పాజ్ చేసి చూసుకోవచ్చు. 20 ఓవర్లో 162 పరుగులు చేశారు. పంజాబ్ కింగ్స్ గెలుపు కావాల్సిన 163 పరుగులు. ఆర్యాజీ అయితే 6 కొట్టి ఇలా వికెట్ అయితే కోల్పోయారు. ఆ వికెట్ పడ్డాక అప్పుడు వచ్చారండి ఈయన. మొదటి మ్యాచ్ ఆడుతూ ప్రెప్సింగ్రంజీతో 76 రన్స్ పార్ట్నర్షిప్ నిలబెట్టారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే ప్రెప్సింగ్రంజీ వికెట్ పడింది. తర్వాత అయర్జీ వచ్చారు, చిన్న క్యామియో ఆడి తన వికెట్ కోల్పోయారు. ఈ వికెట్ తర్వాత టక్కా 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 అని 3 వికెట్లు పడిపోయినాయి. ఒక్కనొక సమయంలో ఏమనిపించిందో తెలుసా? జీటీ బ్యాక్ ఇంటూ ద గేమ్. అండ్ అలా జీటీకి ఇంకొక వికెట్ దొరికింది. న్యూ బ్యాట్స్మెన్ కూడా రావడం జరిగింది. బట్ ఈ మనిషి ఉన్నాడే, మొదటి మ్యాచ్ ఆడుతూ హాఫ్ సెంచరీ కొట్టి అండ్ కూపర్ కాన్లీ తన మొదటి మ్యాచ్ ఆడుతూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి మ్యాచ్ గెలిపించాడు పంజాబ్ కింగ్స్ కి. 72 పరుగుల నాట్ అవుట్ ఇన్నింగ్స్. మ్యాచ్ సమ్మరీ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ గైస్, నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా వీడికి టాలెంట్ ఉంది, వర్త్ అని అనుకున్నప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కాంటెంట్ చూడండి, ఛానల్లో వెళ్ళి మీకు నచ్చుతుంది. అండ్ సాంగ్స్ కూడా వస్తాయి. అండ్ గైస్, హైలైట్స్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంటరాక్ట్ అవ్వండి నాతో. ఎలా ఉందో మీరు చెప్పండి. కమెంటే చేయటం లేదు, అది చేసేయండి. అండ్ ఓకే బాయ్.